మనతో పాటుగా ఉన్నారు ఒక సూపర్ సక్సెస్ఫుల్ డాన్సర్ కమ్ ఆర్టిస్ట్. ఎస్, తను సౌత్ ఇండియన్ లాంగ్వేజ్తో పాటుగా హిందీలో కలిపి మొత్తంగా 700 సినిమాల్లో యాక్ట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఆ టైంలో అప్పుడున్నటువంటి హీరోయిన్లే కాదు, ఏ హీరో కూడా 3 కాల్ షీట్లని ఒకే రోజు చేయలేదు. ఆ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నటువంటి నటి డాన్సర్ మనతో పాటుగా ఉన్నారు. షీ ఈజ్ నన్ అదర్ దాన్ అనురాధ గారు. అమ్మా నమస్కారం. నమస్తే. అనురాధ గారు అన్నట్టే సులోచన గారు అనే పేరు మర్చిపోయారా? ఒరిజినల్ నేమ్ సులోచన. ఎవరన్నా సులోచన అన్నారు అనుకోండి. సులక్షణ అని ఒక ఆర్టిస్ట్ వచ్చింది కదా, సో అందువల్ల సులోచన అనే పేరు నా ఫస్ట్ పిక్చర్ డైరెక్ట్ వచ్చి మార్చేశాడు అనురాధ అని. సులక్షణ వేరు సులోచన వేరు కదా, కానీ సిమిలారిటీ ఉంటుంది కదా, అందువల్ల ఒకేలాగా అనిపిస్తుందేమో అని కేజీ జార్జ్ అని ఆయన వచ్చి నేషనల్ అవార్డు విన్నర్. లేగేడ మరణం ఒక ఫ్లాష్ బ్యాక్ అని మన ఆర్టిస్ట్, పాత ఆర్టిస్ట్ శోభా గారు ఉన్నారు కదా, వాళ్ళ కథను చేసి ఆయన నేషనల్ అవార్డు తీసుకున్నారు. ఆ డైరెక్టర్తో పాటు ఫస్ట్ ఫిల్మ్ నాకు మలయాళంలో. సో ఆయనే వచ్చేసి విల్ చేంజ్ అని చెప్పి మార్చారు. 46 ఏళ్ల సినీ ఇండస్ట్రీ మీది. 13 ఏళ్ళకే వచ్చారు మీరు. 13 ఏళ్ళకంటే టీనేజ్ అప్పుడే ఎంటర్ అయ్యారు. వెరీ ఫస్ట్ ఫిల్మ్ చెయ్యాలి, అది కూడా మలయాళంలో చెయ్యాలి, పేరు మార్చేస్తామన్నారు. అంత చిన్న ఏజ్, అందరూ స్కూల్కి వెళ్తుంటారు, మీరేమో సినిమాకి వెళ్ళాలి, థియేటర్లో ఉండాలి. నాకు సినిమా అంటే చాలా పిచ్చి, చాలా చాలా పిచ్చి. ఎందుకంటే మా ఫ్యామిలీయే సినిమా ఫ్యామిలీ. అవును. మా గ్రాండ్ మదర్, ఫాదర్ వాళ్ళ అమ్మ, ఆవిడ పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్. దాని తర్వాత ఫాదర్ డాన్స్ అసిస్టెంట్గా ఉండి తర్వాత కొరియోగ్రాఫర్ అయ్యారు. మా అమ్మ హెయిర్ డ్రెస్సర్. ఇది కాకుండా మా పెద్దమ్మ కూడా సేమ్ హెయిర్ డ్రెస్సర్. మా పెద్దనాన్న కెమెరామెన్. మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఆయన కెమెరామెన్. సో అందరూ కెమెరామెన్స్, అందరూ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి నాకు సినిమా అంటే చాలా పిచ్చి. మా బ్రదర్కి లేదు, నాకు మాత్రం. నాకు ఎప్పుడు హాలిడే వదిలినా ఇద్దరు అమ్మతో కానీ లేదు నాన్నతో కానీ షూటింగ్ వెళ్ళిపోతా చిన్నప్పటి నుంచే. సో నాకు అది ఎలాగైనా సినిమాలో రావాలని ఒక పిచ్చి ఉండేది అనమాట. అమ్మ ఊర్వశి శారద గారు ఉన్నారు కదా, వాళ్ళకి హెయిర్ డ్రెస్ చేస్తున్నారు ఏవిఎం స్టూడియోలో. నేను షూటింగ్ చూడడానికి వెళ్ళి ఉన్నాను. ఆవిడ్ని కలవడానికి వచ్చిందే కేజీ జార్జ్ గారు. ఓకే. అప్పుడు నేను అలా అలా తిరుగుతూ ఉంటే, ఈ అమ్మాయి నాకు ఇప్పుడు ఒక ఫిలిం చేస్తున్నాను, ఈ అమ్మాయి కరెక్ట్గా హీరోయిన్కి సూట్ అవుతుంది. నాకు 14 ఏళ్ళ అమ్మాయి, ఒక హీరోయిన్, ఒక 10వ క్లాస్ చదువుతున్న అమ్మాయిలాగా ఈ అమ్మాయి బాగుంటుంది అని. ఎవరమ్మాయి అని అడుగుతుంటే మా హెయిర్ డ్రెస్సర్ వాళ్ళ కూతురు అని శారద గారు చెప్పారు. అప్పుడు వెంటనే నాకు మాట్లాడిపెట్టు, అమ్మాయి స్క్రీన్ టెస్ట్ చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. చెప్తే అమ్మ వచ్చేసి ఇప్పుడు వద్దండి, చదువుకుంటుంది అని చెప్పారు. నేను చేస్తామమ్మ, ట్రై చేస్తాం. అమ్మ అంటే నాకు చాలా నమ్మకం, మర్యాద, నమ్మకం. నాన్న ఉన్న అమ్మనే అన్ని. అమ్మ అంటే భయం కూడా. అమ్మ ఏదైనా చెప్పేస్తుందో, అమ్మ మాటని నో అనకుండా. నేను మా తమ్ముడు ఇద్దరు అమ్మ అంటే అంత అది ప్రేమ, అది ఏమీ చెప్పలేము, కానీ అంత భయం అనమాట. సో సరే అనేసి శారదగా చెప్పారు, వచ్చే ఛాన్స్ని వదలబాక, చేయని తనకి ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పారు. అప్పుడు ఒక స్క్రీన్ టెస్ట్. నాకు ఏమి షూటింగ్స్ చూస్తున్నాను కానీ అసలు ఏమి దాని గురించి ఊరికే చూసేది. కెమెరా ముందుకు రావాలి, మేకప్ వేస్తారు, సడన్ గా కూర్చోబెట్టారు, ఇలా నవ్వమన్నారు, ఇలా తిరగమన్నారు, ప్రొఫైల్కి ఇలా తిరగమన్నారు. అలా సినిమా ఇండస్ట్రీ లోపల వచ్చేసాను 13 ఏళ్ళకే. వెరీ ఫస్ట్ డైలాగ్ మాత్రం 16 టేకులు తీసుకున్నారట. ఏంటి అసలు? వెరీ ఫస్ట్ కాదు, మూడో సినిమాలో. మూడో సినిమాలో అయినా కూడా అప్పుడు కొత్త. నాకేంటంటే నేను ఎంటర్ అవ్వగానే మలయాళంలో ఒక ఫిల్మ్ చేస్తూనే ఉన్నాను, అప్పటికే సెకండ్ ఫిల్మ్ వచ్చేసింది. ఫోటోగ్రాఫ్స్ అప్పుడు పేపర్ మ్యాగజైన్స్ చాలా ఫేమస్ కదా, ఇప్పుడు యూట్యూబ్స్ లాగా అప్పుడు అవే కదా. సో ఫోటోగ్రాఫ్ ఈ అమ్మాయి బాగుంది, ఎవరు అమ్మాయి, అలా కాంటాక్ట్లో ఈ సినిమాలో ఉంది అంటే వెంటనే ఆ కంపెనీ మేనేజర్గా అలా మలయాళంలో 2-3 సినిమాలు చేయడం మొదలుపెట్టాను. అక్కడ ఏంటంటే మనకి పెద్ద అది యాక్ట్ చేసేది ఏం లేదు కదా. ఇలా రామ్మ, నిల్చో, తల దించుకో, ఇలాగే. సో ఇక్కడి నుంచి ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసరికి అన్నీ పెద్దగా ఉంది. తెలుగు అయినా సరే, తమిళ అయినా సరే అన్నీ పెద్దగా ఉంది.
రండి రండి కూర్చోండి అనేదానికి 16 టేకులు అయింది. ఎదురుగా ఉన్నారు అప్పుడు ఏంటంటే రీల్స్ వేరే, రీల్స్ చుట్టూనే ఉంటుంది, అన్ని మొత్తం డబ్బులు అంతా పోతుంది ప్రొడ్యూసర్కి. ఎవరిని కూర్చోమని చెప్పలేకపోయారు మీరు? జయశంకర్ గారిని. ఓకే, జయశంకర్ గారి హీరో, ఆయన్ని వచ్చి కూర్చోమని చెప్పడానికి నాకు అన్ని టేకులు పడింది. అక్కడ ఉండే చూస్తే నాకు ఏంటి, నాకు మేకప్ వేసేంత వరకు జాలీగా ఉంటాను. సెట్ లోపలికి వెళ్ళగానే నాకు వెనుకలు ఫ్రీజ్ అయిపోతారు. అవును, మనోరమ గారు ఉన్నారు, ఆహా జయశంకర్ చో గారు, అయ్యో శివాజీ గారితో అలా బెంగ అయిపోతుంది. తర్వాత ఇప్పుడంతా చూస్తే టేక్ వెళ్ళిపోదాంలేండి, ఎందుకు రిహర్సల్ అనే స్టేజ్కి వచ్చేసి వై యు ఆర్ వేస్టింగ్ టైం, ఈజీ అయిపోతుంది. మూవీ టీచర్స్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ. అమ్మ, అయితే మీరు కూచిపూడి డాన్సర్ బేసికల్గా, నాన్న కొరియోగ్రాఫర్. నాన్న ఈజ్ ఏ మరాఠీ, అమ్మ తెలుగు. కాకుండా కూచిపూడి డాన్సర్, మరి మీరు చేసిందంతా కూచిపూడి డాన్స్ అనేది కాదు కదా సినిమాల్లో కనిపించింది. నేను యాక్చువల్లీ క్లాసికల్ ఒక పూంగడి అని ఒక మిస్ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత వెంపటి సత్య మాస్టర్ క్లాస్లో కూచిపూడి నేర్చుకున్నాను. నేను నేర్చుకునేటప్పుడే విజయశాంతి, సుభాష్ని వాళ్ళంతా కొంచెం సీనియర్స్ క్లాస్లో నాకన్నా ముంచారు అని, కానీ ఒకే ఏజ్ అనుకోండి. కానీ సుభాష్ని మాకన్నా పెద్ద, విజయశాంతి, నేను, తర్వాత నళిని వచ్చింది, మేమంతా ఆ బ్యాచ్. నేను హీరోయిన్గా 32 ఫిల్మ్స్ చేశాను. మలయాళం, తమిళ్, తెలుగు అండ్ కన్నడ. తెలుగులో పంచకళ్యాణి అని ఒక సినిమా వచ్చింది, అది అరవంలో వచ్చిన సినిమా, వేరొక హీరోయిన్ చేస్తే అది 100 days పైన ఆడింది. తెలుగులో నేను హీరోయిన్, చంద్రమోహన్ గారు హీరో, నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో. ఓ, చంద్రమోహన్ గారు పక్కన వాళ్ళందరూ సక్సెస్ అవుతారని సెంటిమెంట్, కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. కాకుండా మీరు సక్సెస్ అయ్యారు. 32 ఫిల్మ్స్ చేసాం, పెద్దగా క్లిక్ అవుట్ అవ్వలేదు. హీరోయిన్గా సక్సెస్ అనేది ఉంది కదా, తను పెట్టుకుంటే సినిమా సక్సెస్ అవుతుంది అనేది, ఆ పేరు రాలేదు. తర్వాత ఒక మలయాళం ఫిలిం ఎవర్షైన్ వాళ్ళది, విలియమ్స్ కెమెరామెన్, ఆయనే డైరెక్టర్, ఆయనే ఫోటోగ్రఫీ. ఆయనతో పాటు నేను ఒక మలయాళం ఫిలిం వర్క్ చేస్తున్నాను, హరిహరన్ గారిది. సో ఈ అమ్మాయి బాగుంటుంది ఈ క్యారెక్టర్ అంటే, 2 హీరోయిన్స్ దాంట్లో. ఒక హీరోయిన్ ఏమో సత్య కళ అని ఒక అమ్మాయి ఉండింది, అమ్మాయి. ఇంకొక హీరోయిన్ నేను. నా క్యారెక్టర్ ఏంటంటే, మా ఫ్యామిలీలో నాన్నకి జబ్బు, అమ్మ, తమ్ముడు సరైన వాడు కాదు, ఇంట్లో ఇంకో చెల్లెలు ఉంది, ఫ్యామిలీని పోషించుకోవాలని హోటల్లో డాన్స్ ఆడే అమ్మాయి. ఒకడిని ప్రేమిస్తుంది, వాడు తీసుకెళ్ళి దీన్ని అమ్మేస్తాడు దుబాయ్, హీరో కాపాడతాడు. అలా ఒక సబ్జెక్ట్. ఆ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయింది. దాని తర్వాత ఆ సినిమాలోనే రఘు మాస్టర్ గారు మాస్టర్. అప్పుడు సిల్క్ సుమిత చాలా చాలా బిజీ ఫేమస్గా ఉండింది. సిల్క్ సుమిత ఫేమస్ అంటే అంత ఫేమస్ డాన్సరు, కానీ తనకి డాన్స్ రాదు కాబట్టి ఎగ్జాక్ట్గా డాన్స్ ఆడడం తనకు కుదరదు. తను వచ్చేసి మేనేజ్ చేస్తుంది, కొంచెం ఎక్స్ప్రెషన్స్, కాస్ట్యూమ్స్ దాంట్లో క్యారీ ఓవర్ చేస్తుంది సాంగ్ని. మంచి గ్లామరస్ సాంగ్ అంతా బాగా క్యారీ ఓవర్ చేస్తుంది, ఫేస్, ఐస్, ఎక్స్ప్రెషన్స్తో, కానీ బాగా ఆడదు. ఇది కొంతమంది మాస్టర్స్కి మంచి సాంగ్స్ అని అలా చేయడం ఇష్టం లేదు. అందువల్ల తనకి కొన్ని మాస్టర్, రఘు మాస్టర్ గారికి, డికేఎస్ బాబు మాస్టర్ గారికి, శివ సుబ్రహ్మణ్యం, వీళ్ళకంతా వచ్చేసి ఒక రీప్లేస్మెంట్ కావాలి అని ఎదురు చూసేటప్పుడు కరెక్ట్గా నాకు ఆ సాంగ్ పడింది. ఆ సాంగ్ పిక్చర్ హిట్ అయింది, హీరోయినే హిట్ అయింది కాబట్టి రఘు మాస్టర్ వెంటనే ఒక అరవన్ సినిమాకి నన్ను రికమెండ్ చేశాడు. నేను అమ్మ చేయమండి, సారీ, ఎందుకు హీరోయిన్గా చేయాలని చెప్పారు కదా, క్లాసికల్ డాన్స్ కూచిపూడి నేర్చుకుని ఎందుకు ఈ సాంగ్ ఆడారని. అది మా మైండ్లో కూడా. కానీ ఆయన కూర్చోబెట్టి ఒకే మాట అన్నాడు, సినిమా ఇండస్ట్రీకి లేడీస్ రాకూడదు, అసలు రాకూడదు, వచ్చేస్తే అయిపోవాలి ఇంకంతే. అవును, అది కామెడీ అవని, సాంగ్ అవని, హీరోయిన్ అవని, క్యారెక్టర్ అవని, ఏదో ఒకటి చేసి ఈవిడ ఉంది, అనురాధ ఉంది, బాగుంటుంది అని అనిపించాలి, జనాల్లో దిగాలి, లేదంటే సినిమా ఇండస్ట్రీ రావాలి. ఎందుకు వద్దన్నారమ్మా? మాకు హీరోయిన్గా చేయాలి అని చాలా ఆశ. యాక్చువల్లీ లవ్ ఇన్ సింగపూర్ అనే సినిమాకి మా నాన్నగారు మాస్టర్, సింగపూర్లో అంతా వెళ్ళి సాంగ్ అంతా చేసేసి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి ఒక సెట్ సాంగ్ ఉండింది, క్లైమాక్స్ సాంగ్, తెలుగు, అది డబుల్ వర్షన్, మలయాళం అండ్ తెలుగు. రంగనాథ్ గారు, చిరంజీవి గారు చేశారు తెలుగులో. సో సాంగ్ నాకు సాంగ్ కదా, మా నాన్నగారికి సాంగ్. వాళ్ళు మీ అమ్మాయి బాగుంది, మీ అమ్మాయిని ఆడించండి అంటే ఈయన వచ్చేసి ఆడమని చెప్పు, ఒక అరేబియన్ గెటప్,
అమ్మ వచ్చి లేదు లేదు హీరోయిన్గా చేస్తుంది, ఎందుకు చేయాలి సాంగ్, లేదు వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు చిరంజీవితో సాంగ్. అప్పుడు చిరంజీవి గారు బాగా ఫేమ్లో వస్తూ ఉన్నారు. సరే చేయించు, సరే అనేసి చాలా మాట్లాడి ఓకే అన్నాం. ఓకే అని వెళ్తే అక్కడ స్లీవ్లెస్ ఇది, కింద వచ్చేసి ఫుల్ లెగ్ వస్తున్నట్టు ప్యాంటే లూజ్గా, కానీ ఇటు ఓపెన్. ఆ ఇటు ఓపెన్లో మా అమ్మ ఇంత దూరం ఓపెన్ ఉంది, కుట్టండి 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 అని ఇంతవరకు కుట్టించింది. ఒక షార్ట్ అవ్వగానే ఫోటో తీస్తారు కదా, నేను చిరంజీవి గారిని ఇలా పట్టుకున్నట్టు ఒక షాట్, నా బ్యాక్ ఇది ఇటుపక్క షాట్ పెట్టి ఉన్నారు, స్టిల్ నాది ప్రొఫైల్ ఆయనది ప్రొఫైల్, ఆయన నా మీద చెయ్యి వచ్చేసి తెలియకుండా ఆయనది ఇలా పెట్టేశారు ఇక్కడ నడుము కింద పెట్టేస్తే మా అమ్మ నా హెయిర్ సర్దేటట్టు సర్ది ఆ చెయ్యి తీసి కొంచెం పైన పెట్టేసారు. ఆయన రియాక్షన్ ఏంటప్పుడు? ఆయన ఏ రియాక్షన్ ఇవ్వలేదు. దాని తర్వాత నేను సోలో డాన్సర్గా అయిన తర్వాత ఆయనతో పాటే సాగు ఇంత షార్ట్స్ ఇస్తే ఇంత కట్ చేయమంటున్నాను నేను, మా అమ్మ ఇంత పెద్ద షార్ట్స్ ఏంటి. అప్పుడు పిలిచి చెప్తున్నారు, మీ అమ్మ నా చెయ్యి తీసి పైన పెట్టింది నేను గమనించలేదు అనుకుంది, నాకు తెలుసు. ఇప్పుడు చూస్తే ఇంత చేయాలి అంటున్నాను తల్లి కూతురు కలిసి అని. చాలా మంచి డాన్సరు, మంచి ఆర్టిస్టు. అయితే అమ్మ తను అమ్మాయిలు ఫిలిం ఇండస్ట్రీలోకి రావద్దు అని ఎందుకు చెప్పారా డైరెక్టర్ అసలు? ఆయన ఎందుకంటే నార్మల్గా సినిమా ఇండస్ట్రీ అంటేనే లేడీస్కి వచ్చేసి బయట మాట్లాడేది తప్పుగా మాట్లాడుతుంది, చిన్న చూపు ఉంటుంది. అందువల్ల రాబాకండి, వచ్చేదైతే ధైర్యంగా ఏదైనా ఫేస్ చేయండి. చెడ్డ పేరు ఎనీథింగ్ గాసిప్స్ కానీ నాకు పెద్ద గాసిప్స్ ఏమీ రాలే, కానీ కూడా ఆయన చెప్పింది మన వెనకాల మాట్లాడతారు, ఏదైనా సినిమా వాళ్ళు అంటారు అని. ఏ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా ఇండస్ట్రీ నాకు దైవం. ఐ లవ్ మై ఇండస్ట్రీ. నాకు చదువు సరిగా లేకపోయినా నాకు లైఫ్లో పెద్ద పొజిషన్ ఇచ్చింది నా ఇండస్ట్రీ. పెద్ద పేరు తెచ్చుకున్నాను, బాగా సంపాదించుకున్నాను. మంచి అమ్మాయి వస్తే చాలరా, ఒక 1 డేలో కూడా సాంగ్ చేసేయచ్చు అనే దూరం లోపల మంచి అమ్మాయి ఇంప్రెషన్ తీసుకొచ్చా. అది నాకు ఈ సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది. ఇదే నాకు దేవుడు, నా వృత్తి నా దేవుడు.